Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి. ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా సమీపంలో 2 అణు జలంతర్గాములు మోహరించాయి. రష్యా రెడ్ హ్యాండ్ ప్రకటనకు వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2 బలమైన దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అణు యుద్ధానికి దారితీస్తే అమ్మో, ఆ మాట వింటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. కానీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుంటరి చర్యలతో ఇది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం మొత్తం తను చెప్పినట్టు వినాలనే అహంకారంతో రెచ్చిపోతున్న ట్రంప్ రష్యాను గత కొద్ది రోజులుగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. యుక్రెయిన్తో యుద్ధం ఆపలేదని, తన మాట పక్కన పెట్టిందని ఆక్రోశంతో ఆ దేశంపైనే కాకుండా రష్యా మిత్ర దేశాలపై కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే భారత్పై కూడా 25% టారిఫ్లు విధించాడు. అంతేకాదు, రష్యా భారత్ మృత ఆర్థిక వ్యవస్థలు అంటూ నోరు కూడా పారేసుకున్నాడు. ఇలా రష్యాపై దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. రష్యా సమీపంలో 2 అణు జలంతర్గాములు మోహరించాడు. రష్యా డెడ్ హ్యాండ్ ప్రకటనకు ప్రతిస్పందనగా కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. యుక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్ హుకుం జారీ చేయడం, రష్యా ఆర్థిక వ్యవస్థపై కామెంట్స్ చేయడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం డెడ్ హ్యాండ్ అమెరికా మర్చిపోకూడదని చెప్పిన తర్వాత రష్యా సమీపంలోకి జలంతర్గాములను మోహరించడం జరిగింది. అగ్రరాజ్యాలు అమెరికా రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా మనకు కనిపిస్తోంది. అమెరికాకు చెందిన 2 అణు జలంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అమెరికా చర్యలకు రష్యా కౌంటర్ ఇచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలంతర్గాములు ఉన్నాయని కూడా రష్యా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు జలంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి కూడా మనకు తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంట్ సభ్యుడు విక్టర్ ఓడలాడ్స్కీ స్పందిస్తూ అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలంతర్గాములు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలంతర్గాములు సైతం రష్యా జలంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇటు మరోవైపు చూస్తే గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్ చీఫ్ ఫ్యోడర్ లుక్యానో మాట్లాడుతూ కూడా ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ కూడా వెల్లడించడం జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం అమెరికా 2 అణు జలంతర్గాములను కూడా రష్యా సమీపంలో మోహరించడం జరిగింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించడం జరిగింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ డెడ్ హ్యాండ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్పందన ట్రంప్ అవి మతిలేని రెచ్చగొట్టే ప్రకటనలు, నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారం ఉంటే ధీటుగా స్పందించేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. 2 సబ్మెర్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించినట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. డెడ్ హ్యాండ్ అంటే కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రష్యా అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణుదాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్గా అణుదాడులు జరుపుతూ ఉంటుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా తనంతా తానుగా స్పందించి దాడులకు దిగడం దీని ప్రత్యేకత అని కూడా అధికారులు చెప్తున్నారు. 2 బలమైన దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అణు యుద్ధానికి దారితీస్తే అమ్మో, ఆ మాట వింటేనే మనకి వణుకు పుడుతుంది. కానీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుంటరి చర్యలతో ఇది జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం మొత్తం తను చెప్పినట్టు వినాలని అహంకారంతో రెచ్చిపోతున్న ట్రంప్ రష్యాను గత కొద్ది రోజులు బెదిరించే ప్రయత్నంగా చేస్తున్నాడు. యుక్రెయిన్తో యుద్ధం ఆపేది లేదని, తన మాట
ఆ పక్కన పెట్టిందని ఆక్రోశంతో ఆ దేశంపైనే కాకుండా రష్యా మిత్ర దేశాలపై కూడా విషం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే భారత్పై కూడా 25% టారిఫ్లు విధించడం జరిగింది. అంతేకాదు రష్యా భారత్ మృత ఆర్థిక వ్యవస్థలు అంటూ కూడా ట్రంప్ నోరు పారేసుకున్నాడు. ఇలా రష్యాపై దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. రష్యా సమీపంలో 2 అణు జలంతర్గాములను మోహరించాడు. రష్యా డెడ్ హ్యాండ్ ప్రకటనకు ప్రతిస్పందనగా కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. యుక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్ హుకుం జారీ చేయడం, రష్యా ఆర్థిక వ్యవస్థపై కామెంట్ చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం డెడ్ హ్యాండ్ అమెరికా మర్చిపోకూడదని కూడా చెప్పిన తర్వాత రష్యా సమీపంలోకి జలంతర్గాములను మోహరించారు.